హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదమ్మా. వాక్యము చదువుకుందాం. లూకా సువార్త గ్రంథం 16వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. 16:24. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలు కొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలల్లో యాతన పడుచునని కేకలు వేసి చెప్పాను. ధనవంతుడు లాజరు గురించి మనందరికీ తెలిసిందే. ఆ విషయంలో ఒక మాట దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏంటంటే, ధనవంతుడు లోకంలో చాలా సుఖభోగాలు అనుభవించారు. చనిపోతామన్న విషయం తనకి తెలుసు, కానీ ఎక్కడే లోకంలోనే ఉంది. లోకంలోనే చనిపోయాక ఎవరు చూస్తారులే, ఎవరు చేస్తారులే, మనం చచ్చిపోయాక ఏమవుతుందో ఎవరికి తెలుసు, ఈ ప్రాణం ఎక్కడ పోతుందో, ఈ ప్రాణం ఏమైపోతుందో, ఈ ప్రాణానికి ఏమవుతుందో మనకెందుకు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఖచ్చితంగా దేవుడు బైబిల్లో లిఖితములుగా రాసి ఏమించారంటే, లాజర్ను గురించి, ఇక ధనవంతుడి గురించి ఏమని మాట్లాడుతున్నాడు, అబ్రాహామును అడుగుతున్నాడు, లాజర్ని పంపి తన కొనయేలు చిటికుని వేలతో నీల చుక్కని నా నాలుకను తడుపుమని. అంటే ఇక్కడ యాతన ఉందని, అగ్ని మండుచుందని ఇక్కడ మంచిగా మాట్లాడారు. ఏనంటే, తన వ్రేల కొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు. అంటే అక్కడ నాలుక అనగా తనకి జ్ఞానం ఉంది అని అర్థము కదమ్మా. నాలుక అనగా దాహం వేస్తుందని అర్థము కదమ్మా. తనకు కూడా తెలుస్తుంది. అంటే లాజరు అబ్రహామును చూడగలడు, ధనవంతుడు అబ్రహాముని చూడగలిగాడు. అబ్రహాముని చూస్తమే కాకుండా తనకి తెలుస్తుంది. తనకి తెలుస్తమే కాకుండా దాహము కూడా కలుగుతుంది. దాహము కలుగుతమే కాకుండా తను మాట్లాడగలుగుతున్నాడు. అంటే మరణించాక ఎవరు చూస్తారు మన బ్రతుకు అనుకుంటున్నాం. మనమే చూడొచ్చు ఇందులో. ఎలాగంటే చూడగలడు, మాట్లాడగలడు, దాహం అవుతుంది, గ్రహింపగలడు. ఇలా వేతన పడటమే కాకుండా భూలోకంలో నా స్నేహితులు అన్నతమ్ములు ఉన్నారు, వారికి చెప్పమని చెప్తున్నాడు. అంటే లోకంలో ఉన్నవి జరిగినవి కూడా అతనికి జ్ఞాపకం ఉన్నది. చూసావా తల్లి, నీవు నేను కూడా ఏమనుకుంటున్నా అంటే, మరణించాక ఎవరు చూడతాం, ఎక్కడికి వెళ్తాం, ఎవరికి తెలుసు అంటున్నా. మరణించాక అగాధం ఉందని, అగాధంలో యాతన ఉందని దేవుడు తెలియపరుస్తున్నాడు. లాజర్ని చూపించాడు. లాజర్ అబ్రహాము రొమ్మునుంది. ధనవంతుని చూపించాడు, నిత్య నరకాగ్నిలో ఉన్నాడు. తను తప్పించబడాలన్నా, మనము తప్పించబడాలన్నా ప్రభువుని కలిగి ఉండాలి. మరి తను కలిగి లేడుగా, మనమైనా కలిగి ఉందామా? సరేనా? ఇప్పుడైనా కలిగి ఉందాం తల్లి, ఇప్పుడే కలిగి ఉందాం. సరేనా?